గణేష్ నిమజ్జన సందర్భంగా వరంగల్ హన్మకొండకు సంబంధించిన వినాయక ప్రతిమలను నిమజ్జనాన్ని తరలిస్తున్నారు. 9 రోజుల పాటు నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుపుకొని భక్తులు నిమజ్జనానికి తరలిస్తున్నారు. నేడు రెండో రోజుగా వరంగల్లోని చిన్న వడ్డేపల్లి చెరువు దగ్గర నిమజ్జనం చేస్తున్నారు. నగరానికి సంబంధించిన 3500 గణపతిని నిమజ్జనం చేశారని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేశామని అధికారులు చెప్పారు. జిల్లా కలెక్టర్ సిపి ఉన్నత అధికారులు పర్యవేక్షణలో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశామని అధికారులు చెప్పారు. కనుకుంట్ల రంజిత్ కుమార్, వరంగల్ మహానగర గణపతి ఉత్సవ కమిటీ సభ్యుడిని. వరంగల్ హన్మకొండ కాజీపేటలో కలిపి సుమారు 3500కు పైగా గణపతి మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది. గణపతి ఉత్సవ కమిటీ తరపున ఈ 3 నగరాలలో ఆధ్యాత్మికంగా కానీ మంచి దేవాలయ సెట్టింగ్లు కానీ ఉన్న వినాయకులను మా సభ్యులు ఎన్నిక చేసి బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పటిలాగే ఈసారి కూడా నగరంలో పెద్ద ఎత్తున గణపతి ఉత్సవాలు ఆధ్యాత్మికంగా జరిగి ఈరోజు నిమజ్జనానికై బయలుదేరుతున్న గణనాథులందరికీ ఉత్సవ కమిటీ తరపున స్వాగతం తెలపడానికి ఇక్కడ వరంగల్, హన్మకొండ, కాజీపేట్ 3 ప్రాంతాలలో ఉత్సవ కమిటీ తరపున వేదికలు కూడా ఏర్పాటు చేసి ఆ గణనాథులకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడం జరుగుతుంది. హిందువులు ఐక్యంగా ఉండాలనే ఉద్దేశంతో గతంలో బాలగంగాధర్ తిలక్ ఏర్పాటు చేసిన ఈ గణపతి ఉత్సవాలు ఈసారి ఇంకా అత్యంత వైభవంగా హిందువులంతా ఏకం కావడానికి మరియు కొంతమంది విదేశీ శక్తులు మన భారతదేశంపై హిందువుల ఐక్యతను దెబ్బతీయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేయాలని ఇంకా వాళ్ళకి ఎన్ని ఉన్నా అది సాధ్యపడదు. ఎందుకంటే హిందువులంతా చాలా ఐక్యమవుతున్నారు. ఈ ఉత్సవాల తరపున ప్రతి మండపానికి మేము చెప్పేది ఒకటే, రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మన ఆధ్యాత్మికం, మన హిందూ సాంప్రదాయం ఉత్యపడేలా మంచిగా ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు నిర్వహించుకోవాలని, శాంతియుత వాతావరణంలో కూడా మనం ఎప్పుడు పోలీసులకు సహకరించాలని, ఈసారి నిమజ్జనానికి కూడా ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు, నిమజ్జనం బాగా శాంతియుతంగా జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గణపతి నవరాత్రుల 9వ రోజులో భాగంగా 9 రాత్రులు పూజలు అందుకొని 10వ రోజు నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథులకు వరంగల్ గణేష్ ఉత్సవ సమితి మహానగర్ ఆధ్వర్యంలో ఇక్కడ పోచం మైదాన్ కూడలిలో ఏర్పాటు చేసిన వేదికలో మరియు ఇంతవరకు ఇప్పుడు కనీసం ఒక 100 వరకు విగ్రహాలు తరలి వెళ్ళాయి. వడ్డేపల్లి చెరువులో నిమజ్జన కార్యక్రమానికి తరలి వెళ్ళాయి. అదేవిధంగా ఇంకా చాలామంది గణనాథులు నిమజ్జనానికి తరలి వస్తున్నందుకు వాళ్ళు మా వేదికల వద్ద అన్ని ఏర్పాట్లు, పూజాధికారాలు ముగించుకొని మరియు ఇంకా పెద్ద పెద్ద వినాయకులు ప్రసిద్ధిగాంచిన వరంగల్ యొక్క విశిష్టత ఏంటంటే, ఈ సంవత్సరం హైదరాబాద్ తర్వాత 40 అడుగుల ఎల్లమ్మ బజార్లో ప్రతిష్ఠించిన మహాగణపతి చాలా ప్రాశస్త్యం పొందింది. కాబట్టి వరంగల్ ఒక తెలంగాణ మొత్తం కూడా వరంగల్ వైపు ఈ భక్తి శ్రద్ధలతో వరంగల్ను చూసే విధంగా అక్కడ నిర్వాహకులు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం అక్కడే, కాకపోతే అది 40 ఫీట్ల విగ్రహం కాబట్టి నిమజ్జనానికి వీలు కాకపోవడం వల్ల 22వ తారీఖు అక్కడే ఉన్న చోటనే ఎల్లంబజార్లో నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు. మరియు ఇంకా ప్రాశస్త్యం పొందిన పెద్ద పెద్ద వినాయకులు కూడా మరికొద్ది సేపట్లో ఓటేనుకోటి వస్తూ ఉన్నాయి. వారందరికీ ఇక్కడ స్వాగతం పలుకుతున్న ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు వేదిక మీద ఉన్న తోటి విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ మరియు వివిధ సంఘాల హిందూ బంధువులందరికీ నా యొక్క అభినందనలు. నా పేరు రాహుల్ అండి. నేను వరంగల్లో ఉంటాను. నా షాప్ పేరు శివశక్తి ఐస్ క్రీమ్, ఫలుదా బండి అని ఫేమస్ వరంగల్లో. నా పేరు రాహుల్. 9 రోజుల నవరాత్రుల వినాయకున మండపంలో ఇంట్లోనే కూర్చోబెట్టి ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి ఇంట్లోనే కూర్చోబెడుతున్న వినాయకుని నేను ప్రతి సంవత్సరం 9 రోజుల పాటిస్తూ, పూజిస్తూ, దీవిస్తూ నేను చేస్తున్నాను. గణపతి స్వామి అందరినీ ఆశీర్వదించాలి, మంచిగా ఉండాలి అందరూ అని చెప్పి నేను కోరుతున్నాను. నా ఇష్ట ప్రకారంగా ప్రతిసారి ఇట్లనే పట్టుకెళ్తాను. నేను చాలా మంచిగా 9 రోజులు నవరాత్రులు జరుపుకొని ఇప్పుడు
నిమజ్జనానికి వెళ్తున్నాం మేము, మా తమ్ముడు, నేను, మా భార్య ముగ్గురం కలిసి వెళ్తున్నాము. కుమార్పల్లి నవరాత్రి మహోత్సవాలను మేము ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతోటి మా పిల్లలందరూ, అదేవిధంగా ఇక్కడ యూత్ కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎంతో భక్తి శ్రద్ధలతోటి మేము గణపతిని నవరాత్రులు పూజించి ఈరోజు పంపిస్తున్నందుకు మాకు నిజంగా చాలా బాధగా ఉంది. కానీ అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలిగి ఉండాలని మేమందరము ఆ గణపతిని ఎంతో భక్తితో వేడుకుంటున్నాము. జై గణేష్. మాది కుమార్పల్లి రైజింగ్ సన్ యూత్ గజాన మండలి. మేము గత 40 సంవత్సరం నుండి మా యొక్క కమిటీ మెంబర్లతోని ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠింపజేసి నవరాత్రున మరియు సాయంకాలం పూట విశేషంగా పూజలు చేస్తాము. ప్రతిరోజు సాయంత్రం భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. మేము గత 40 సంవత్సరం నుండి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ గణేశుని యొక్క చల్లని ఆశీస్సులతో మా యొక్క వాడ మొత్తం కూడా చల్లగా చూడాలనే గణేశుని ప్రతిరోజు మేము ప్రార్థిస్తూ ఉంటాము. ఇందులో ప్రార్థకాల మరియు సాయంకాల పూజలు ఉంటాయి. మా యొక్క కమిటీ మెంబర్లతో పాటు మా యొక్క 8వ డివిజన్ ప్రజలందరూ కూడా పొద్దున ఒకరు సాయంత్రం ఒకరు వినాయకునికి రకరకాల పూలతోని, పండ్లతోని, ప్రసాదంలతోని మేము గత 4-5 సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్ నుండి మేము ప్రోత్సాహక బహుమతులు పొందాము. ఈ సంవత్సరము వరంగల్ దర్శన్ వారి చేత పురస్కారం కూడా పొందడం జరిగింది. ఆ గణేశుని ఆశీస్సులతో మా కమిటీ మొత్తం ఎల్లప్పుడూ జై గణేష్. మాది కుమార్పల్లి రైజింగ్ సన్ యూత్ గజాన మండలి. మేము గత 40 సంవత్సరం నుండి మా యొక్క కమిటీ మెంబర్లతోని ఇక్కడ వినాయకుని ప్రతిష్ఠింపజేసి నవరాత్రులు పొద్దున మరియు సాయంకాలం పూట విశేషంగా పూజలు చేస్తాము. ప్రతిరోజు సాయంత్రం భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. మేము గత 40 సంవత్సరం నుండి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ గణేశుని యొక్క చల్లని ఆశీస్సులతో మా యొక్క వాడ మొత్తం కూడా చల్లగా చూడాలనే గణేశుని ప్రతిరోజు మేము ప్రార్థిస్తూ ఉంటాము. ఇందులో ప్రార్థకాల మరియు సాయంకాల పూజలు ఉంటాయి. మా యొక్క కమిటీ మెంబర్లతో పాటు మా యొక్క 8వ డివిజన్ ప్రజలందరూ కూడా పొద్దున ఒకరు సాయంత్రం ఒకరు వినాయకునికి రకరకాల పూలతోని, పండ్లతోని, ప్రసాదంలతోని మేము పూజ చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం మేము మహా అన్నప్రసాద నివేదన కార్యక్రమం కూడా ఉంటుంది. మాకు గత 4-5 సంవత్సరాలు విశ్వ హిందూ పరిషత్ నుండి మేము ప్రోత్సాహక బహుమతులు పొందాము. ఈ సంవత్సరం కూడా మేము వరంగల్ దర్శన్ వారి చేత పురస్కారం కూడా పొందడం జరిగింది. ఆ గణేశుని ఆశీస్సులతో మా కమిటీ మొత్తం ఎల్లప్పుడూ క్షేమంగా ఆయురాగ్యాలతో సుఖ సంతోషాలతో. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రోజు పొద్దున సాయంత్రం ఎంతో భక్తి శక్తులతోని మేము పూజించాము. అలాగే మాకు ఆ దేవుడు అనుగ్రహం ఉండాలని, ప్రజలకు కూడా, వరంగల్ ప్రజలకు కూడా అనుగ్రహం ఉండాలని నేను కోరుకుంటూ వాళ్ళ దేవుని ఎల్లవేళలా ఆ దేవుని మా కృప ఉండాలని కోరుకుంటున్నాను. దేశాయపేట రోడ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాల నుండి మేము మట్టి వినాయకులను తెస్తున్నాము. మట్టి వినాయకులనే పూజిస్తున్నాము. మేము ప్రతి సంవత్సరం కూడా మేము నిత్య అన్నదానాన్ని మేము 8 రోజులు ప్రతిరోజు 400 మందికి భోజనాలు పెడుతున్నాము. అన్నదాతలతోని వాళ్ళ సహాయ సహకారాలతోని మేము ముందుకెళ్తున్నాము. వారికి అన్నదాతలకు వారి పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా ఉత్సవ కమిటీ సభ్యులు 18 మంది ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఎల్లవేళలా మాకు ఉపయోగపడి దేనికైనా కానీ ఈ గణపతినికి వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళకి కూడా ప్రతి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ నిమజ్జనానికి వచ్చేసి ఇవంటి గణపతి విగ్రహాలకు పేరున వాళ్ళ వర్తక సంఘాలకు, అలాగే వేరే సంఘాలకు అయినా కానీ వాళ్ళ సంఘాలకు అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తూ ముగిస్తున్నాం.